ఈ నెల 27న ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి పోలవరం ప్రాజెక్టును సందర్శించడంతో పాటు సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు చంద్రబాబు పోలవరం పర్యటన కొనసాగనుంది. ఈ నెల 27న ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి పోలవరం ప్రాజెక్టును సందర్శించడంతో పాటు సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు చంద్రబాబు పోలవరం పర్యటన కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, నవీన్, ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఈ నెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లబోతున్నారు. ఆయన ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ లో పోలవరం చేరుకుంటారు. 11 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ కి సీఎం చేరుకున్న తర్వాత 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా పోలవరం సైట్ సందర్శిస్తారు. అదేవిధంగా సమీక్ష, అక్కడే అధికారులతో పని పురోగతి పైన సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇతోధికంగా సాయం అందుతున్న నేపథ్యంలో, అంటే ముందుగా రియంబర్స్ చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలవరం పనులు మరింత వేగం పుంజుకునేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దానిలో భాగంగా ఆయన సమీక్ష సమావేశాన్ని పోలవరం వద్దే నిర్వహించాలని నిర్ణయించారు. సాయంత్రం 3 గంటల వరకు కూడా అధికారులతో ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మరోవైపు డయాఫ్రామ్ వ్యాలు ఏదైతే నూతనంగా నిలుస్తున్నారో దాని పరిస్థితి పైన కూడా పూర్తి స్థాయిలో అధికారులను అడిగి తెలుసుకుంటారు. తిరిగి సాయంత్రం 3 గంటల 15 నిమిషాలకి పోలవరం నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్తారు. గతంలో అంటే 2014-19 సంవత్సరాల మధ్య సీఎం చంద్రబాబు పోలవరం ప్రతి సోమవారం కూడా పోలవరం నిర్మాణ స్థితిగతిని ఎప్పటికప్పుడు అంచనా వేసేవారు. అయితే ఈసారి మాత్రం దీనికి సంబంధించి, అంటే పోలవరానికి సంబంధించి వరుసగా ఇమీడియట్ గా పనులు స్టార్ట్ చేయడం సాధ్యపడలేదు. వైసీపీ ప్రాజెక్ట్ ను నాశనం చేసి పెట్టిందని టీడీపీ అధికారంలోకి వచ్చాక చెప్పడం జరిగింది. మొత్తం అన్ని సెటరేట్ చేసి ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడం, అదేవిధంగా డయాఫ్రామ్ వాల్ తిరిగి పునర్నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా అంతర్జాతీయ నిపుణులతో మాట్లాడడం లాంటి అంశాలన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో ఇక ప్రాజెక్టులు పరుగు పెట్టించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే కీలకమైన సమీక్ష ప్రాజెక్ట్ సైట్ లోనే నిర్వహించాలని ఆయన నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.